సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆర్కే బీచ్లో వాళ్ళు కాళీమాత ఆపోజిట్న ఒక ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు. ఫుడ్ ఫెస్ట్ అనమాట, వైజాగ్ ఫుడ్ ఫెస్ట్. ఇది మొత్తం 3 days జరుగుతుంది. ఇవాళ రేపు ఎల్లుండ ఈ ఫెస్ట్ అనేది జరుగుతుంది అనమాట. సో మీరు కూడా ఈ స్టాల్స్కి అనేది విజిట్ చేయండి. సో ఒకసారి ఈ స్టాల్స్ గురించి మీకు అంతా నేను ఏంటంటే మీకు క్లియర్ కట్గా ఏమేమి స్టాల్స్లో ఏముంటాయో మీకు ఏంటంటే నేను మీకు చూపిస్తాను. జస్ట్ వాచ్ ఇట్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ ఆపోజిట్న ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అనేది పెట్టారు. ఎలా ఉన్నాయో చూసారు కదా. సో ఒక్కొక్క స్టాల్ దగ్గరికి మనం వెళ్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టాల్లో ఏంటంటే మొత్తం కంప్లీట్లీ హెల్త్కి రిలేటెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం పచ్చళ్ళు కానీ ఈ రాగి సంబంధించిన కానీ అంతా హెల్తీకి సంబంధించిన అనమాట. ఇవన్నీ ఈ స్టాల్లో హెల్తీకి సంబంధించిన అన్నీ ఉన్నాయి. అండ్ ఈ స్టాల్లో వచ్చేసరికి సంథింగ్ లేడీస్కి సంబంధించిన ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఎంతండి మామూలుగా లేడీస్కి సంబంధించిన ఏదైతే ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా, ఎంతది? 250 రేంజ్. ప్రతిదీ 250 రేంజ్. ఈ స్టాల్ వచ్చేసరికి స్టాల్ నెంబర్ 4. ఇందులో ఏంటంటే కంప్లీట్లీ క్రీమ్ బెల్ ఐస్ క్రీమ్స్, తర్వాత బాదం మిల్క్ అండ్ పెప్సీ కూల్ డ్రింక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇది ఏంటంటే సాయి బాదం ఉంటుంది. ఈ బాదం మిల్క్ అనేది స్పెషల్ అనమాట, చాలా వైజాగ్ స్పెషల్. సో యూ కెన్ కైండ్లీ విజిట్ హియర్. హాయ్ సార్. సో ఇక్కడ బాదం మిల్క్ పెట్టారు కదా, ఇది ఎవరిది? సాయి బాదం మిల్క్. సాయి బాదం, అదే అందరూ అంటున్నారు టేస్ట్ చూసి. ఎలా ఉంది రెస్పాన్స్? అది బాగుంది, రెస్పాన్స్ చాలా బాగుందా? సో ఇంకా 3 days కాబట్టి ఈ 3 daysలో ఇంకా మంచి బిజినెస్ అవ్వాలని మా ఛానల్ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. ఓకే. మీ పేరండి? మీ పేరు? సత్యప్రసాద్. మీ పేరు? ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఈ స్టాల్ వచ్చేసరికి ఏంటంటే లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్ అనమాట. ఓకే. అండ్ ఇదేమో మీకు తెలిసిందే, బైక్ సంబంధించిన స్టాల్. సో ఇదంతా ఏంటంటే జస్ట్ లైక్ డోనట్స్, చాక్లెట్స్ టైప్ అనమాట ఇవన్నీ. ఇదేంటండి? Succulents water once in 15 days. These are known as the least maintenance plants. Water once in 15 days. ఓకే. అంటే ఒకసారి వాటర్ చేస్తే 15 రోజులకు ఒకసారి వాటర్ చేయాలి. వాటరింగ్ చేస్తే వస్తుంది. ఓకే, ఫైన్. నైస్. ఇది నార్మల్. సో ఇక్కడేమో మాక్టైల్స్, లస్సీ షాప్ అనమాట. సో టోటల్ లస్సీస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. ప్లెయిన్ లస్సీ, కోవా లస్సీ, మ్యాంగో లస్సీ, స్ట్రాబెర్రీ లస్సీ ఇవన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే, సో ఇదేంటమ్మా? బిర్యానీయా? నైస్. చిట్టుముత్యాల బిర్యానీయా? ఓకే. ఎలా ఉంది రెస్పాన్స్? బాగుందా? స్టార్టింగ్ కదా. ఓకే. ఇంకా 3 days వరకు ఉంది. 3 days వరకు. సో బిజినెస్ బాగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసరికి మాడుగుల హల్వా స్టాల్ అనమాట. మీకు విశాఖపట్నంలో మీకు మాడుగుల హల్వా అంటే ఏంటో అందరికీ తెలుసు. ఓకే. సో చూసారు కదా, ఇదంతా ఫ్రెష్ హల్వా అనమాట. చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే. సో మీరు కూడా ఇక్కడికి ఇచ్చేసి హల్వా తినండి. ఓకే. సో ఫ్రెండ్స్, మీరు బీచ్కి వచ్చారు కదా, బీచ్కి వచ్చినా మీరు ఫుడ్ ఫెస్టివల్కి వచ్చినప్పుడు సెంటర్లోని మసాలా ఆంధ్ర అండ్ ఎథ్నిక్ క్యూజన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పులావ్, బిర్యానీ స్పెషల్స్ అన్నీ ఉంటాయి. ఇందులో ఏంటంటే చిట్టుముత్యాల బిర్యానీ, చికెన్ ఫ్రైస్ పీస్ బిర్యానీ, నెల్లూరు చేపల పులుసు, చికెన్ పకోడీ, నెత్తలు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ కస్టమర్స్ అందరూ ఎంత ఆహ్లాదంగా తింటున్నారో, ఎంత ఆనందంగా తింటున్నారో. సో చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు టేస్ట్ని. సో ఇప్పుడు ఇంకోటి ఇద్దరికి ఇది వచ్చి క్యాలరీస్ మిల్లెట్స్ మీల్స్. సో క్యాలరీస్ కూడా ఏంటంటే అందరికీ తెలుసు. సో మీరు చూసారా? ఒకసారి అడుగుదాం. హాయ్ బ్రో, ఏముంటాయి ఇందులో ఐటమ్స్? చూపించండి ఒకసారి, చూపించండి. సో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ క్యాలరీస్ మిల్లెట్ మీల్స్ అంటే ఇక్కడ ఇదేంటి? పాత్రని మచ్చియా అంటే ఫిష్. ఇది ఫిష్. ఓకే, ఫైన్. అండ్ రాగి సంగతి, కోడి పులుసు, జొన్న రొట్టె అండ్ ములక్కాడ పులుసు. ఓకే. నెక్స్ట్ బ్రౌన్ రైస్, ఆవకాయ, పప్పు, అన్నం, నైస్. అంటే అంతా హెల్తీకి సంబంధించి. సో క్యాలరీస్ అనే పేరు చెప్తే అదొకటి ఎంత హెల్తీ అనేది. ఓకే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఈ స్టాల్ ఉంది, తర్వాత ఈ స్టాల్ ఉంది, గ్లూటెన్స్ గ్యారేజ్. ఓకే. అండ్ ఇది వచ్చేసరికి తమిళ్ స్టాల్ అనమాట, వనక్కం వైజాగ్ ఫస్ట్ టైం క్యూజన్ అనమాట. ఇందులో తమిళనాడు చికెన్ 65, తమిళనాడు ఎగ్ కాలాకి, చికెన్ ఆర్ మటన్ కారీ దోశ, తమిళనాడు స్పెషల్ కొత్త పరోటా అండ్ పరోటా సలీనా. ఓకే. సో చూసారు కదా, ఇదంతా ఏంటంటే తమిళనాడు రుచులు, టేస్టీ టేల్స్ ఆఫ్ అథెంటిక్ చట్నీ. ఓకే, చూడండి. సో మీకు తమిళనాడు స్టైల్ ఏమైనా టేస్ట్ తినాలనుకుంటే మీరు ఈ స్టాల్కి అయితే వచ్చేది, స్టాల్ నెంబర్ 5. అండ్ ఈ స్టాల్ వచ్చేసరికి ఏంటంటే మలాయిపూరి, కోవా బొబ్బట్లు, మట్కా బాసంతి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ లైవ్గా మేకింగ్ కూడా మీరు చూడొచ్చు. ఇదంతా కోవా బొబ్బట్లు ఎంత ఎలా చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు కదా.
సో ఫ్రెండ్స్ మొత్తానికి చూశారు కదా మొత్తం వైజాగ్ ఫుడ్ స్టాల్స్ ఏవి ఉన్నాయో. సో మీరు కూడా దయచేసి విచ్చేసి మొత్తం అంతా మీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్ని మీరు టేస్ట్ చేయండి అండ్ హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.